వెంకన్న కిరీటం తాకట్టుపై టీవీ9 కథనాలకి ప్రభుత్వం స్పందించింది. గుడివాడ వెంకటేశ్వర స్వామి గుడిలో అవకతవకలపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. ఎంక్వైరీకి వచ్చారు అసిస్టెంట్ కమిషనర్ లలిత. ఆఫీస్ కి తాళం వేసి పారిపోయారు 31 మంది ట్రస్ట్ సభ్యులు. ముందస్తు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేమని ఎంక్వైరీ అధికారికి ఫోన్లో సమాచారం ఇచ్చారు ట్రస్ట్ సభ్యులు. కిరీటం వ్యవహారం ముదరడంతో పరారీలో ఉన్నారు తాకట్టు వ్యాపారి. తీసుకున్న డబ్బు తిరిగిస్తేనే ఊర్లోకి వస్తానంటూ ట్రస్ట్ సభ్యులకి సమాచారం ఇచ్చాడు తాకట్టు వ్యాపారి. 2025లో మాటూరి సుబ్బారావు 70 లక్షల రూపాయలతో స్వామివారికి కిరీటం చేయించారు. పెద్ద వేడుక చేసి మరి దాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. అయితే 1-2 సార్లు మినహా దాన్ని స్వామివారికి అలంకరించలేదు. ప్రత్యేకమైన రోజుల్లోనూ స్వామికి కిరీటం పెట్టకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీశారు దాతలు. పొంతనలేని సమాధానాలతో దాటవేస్తూ ఉండటంతో ఆలయ కమిటీని నిలదీశారు. దీంతో తమ సొంత ఖర్చుల కోసం 36 లక్షల రూపాయలకి ఆలయ కమిటీ సభ్యులు ఆ కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లుగా తెలిసింది. దీనిపై పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో మీడియాని ఆశ్రయించారు కిరీటదాతలు. దీంతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ విచారణ మొదలుపెట్టింది. కిరీటం ఇష్యూ బయటికి పొక్కగానే పత్తా లేకుండా పోయిన ఆలయ కమిటీ సభ్యులు ఎక్కడున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారు బయటికి వచ్చి ఆలయ రికార్డులన్నీ చూపితేనే స్వామివారి కిరీటం కథ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. తాకట్టు వ్యాపారి సైతం పరారీలో ఉండడం ఆసక్తి రేపుతోంది. ఇలా వచ్చిన కథనాల ప్రకారం వచ్చిన దాని ప్రకారం నా గవర్నమెంట్ నుండి యాజ్ ఏ కృష్ణా డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను నేను. సో డిస్ట్రిక్ట్ వైజ్ ఎంక్వైరీ కోసమని, ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసమని ఇక్కడికి నన్ను డిపార్ట్మెంట్ పంపించారు. లోకల్గా వచ్చిన వాళ్ళ దగ్గర నుండి, అర్చక స్వామి దగ్గర నుండి నేను స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి నేను గవర్నమెంట్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేస్తాను. ప్రజెంట్ రికార్డ్స్ అనేది అవైలబుల్గా లేవు. ఆ రికార్డ్స్ అన్నీ అసలు రికార్డ్స్ ప్రొడ్యూస్ చేసే ఆథరైజ్డ్ పర్సన్ ఒక్కళ్ళు కూడా ఇక్కడ అవైలబుల్గా లేని కారణంగా రికార్డ్ వెరిఫికేషన్ చేయలేకపోయారు. ఈ టెంపుల్ హుండీ కలెక్షన్ ఉందండి, భక్తుల దగ్గర నుండి డొనేషన్స్ సేకరిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ వీటికి సంబంధించిన ప్రాపర్ రికార్డు ఉందా లేదా అని మేము తెలుసుకోవాలి అంటే రికార్డ్స్ వెరిఫికేషన్ చేస్తేనే మేము తెలుసుకోగలం. రికార్డ్ వెరిఫికేషన్కి అవైలబుల్గా ఏ అథారిటీ కానీ ఎవరు మనకి ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు లేరు. ఈ రిపోర్ట్ మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తామండి. గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటే దానికి అనుకూలంగా మేము ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, అసలు ఆలయానికి సంబంధించిన వస్తువుల్ని, అది దేవుడు వస్తువుల్ని తాకట్టు వ్యాపారి ఏ విధంగా తాకట్టు పెట్టుకున్నాడు, అసలు సభ్యులు ఎక్కడున్నారు, ఇప్పుడు ఆ తాకట్టు వ్యాపారి గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా, పోలీసులు ఏం చెప్తున్నారు? సో ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందించింది. వాస్తవానికి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కావడంతో ప్రత్యేకించి ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ఆలయం నడుస్తుంది. కానీ దేవాదాయ శాఖ నిబంధనలు చాలా క్లియర్గా చెప్తోని ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్స్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్స్ 1987 ప్రకారం ఆలయాల ఆస్తులకు సంబంధించి కావచ్చు, దాతలు బహుకరించేటువంటి ఆభరణాల విషయంలో కావచ్చు పూర్తిగా పారదర్శకత పాటించాలి, రికార్డు మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా ఇటు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఆభరణాలు కానీ లేదా ప్రైవేటు ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి ఆభరణాలు కానీ భద్రపరిచేటటువంటి విషయంలో స్పష్టంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఫాలో కావాల్సిందని కూడా చాలా క్లియర్గా చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గుడివాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి 470 గ్రాముల బంగారు కిరీటాన్ని ప్రస్తుతం ఏవైతే ట్రస్ట్ సభ్యులు ఉన్నారో వాళ్ళ పాలక మండలి మొత్తం రెజల్యూషన్ పాస్ చేసి నేరుగా తీసుకుని వెళ్ళి ఒక ప్రైవేట్ వ్యాపారి, ఫైనాన్స్ వ్యాపారి వద్ద వడ్డీకి తాకట్టు పెట్టారు. కానీ ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం అనేది అధికారులు చెప్తున్నారు. ఈరోజు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి లలిత అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు అయితే ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి దాదాపు 31 మంది కూడా ఆమెకు అందుబాటులోకి రాలేదు, రికార్డులు ఇవ్వలేదు, రికార్డు రూమ్ మొత్తం లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. కేవలం అక్కడ ఆభరణాలు అలంకరించేటటువంటి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేశారు. అయితే ప్రస్తుతం గత ఏడాది జనవరి 2025 జనవరిలో ఆ కిరీటాన్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి దాత చాలా కాలంగా కూడా ఎందుకు అలంకరణ చేయడం లేదని ప్రశ్నించినారు. ఈ ప్రశ్నించినటువంటి క్రమంలోనే సరైనటువంటి సమాధానం ఇటు పాలక మండలి వైపు నుంచి కానీ అర్చకుల వైపు నుంచి కానీ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన వెళ్ళి గుడివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, గుడివాడ పోలీసులు తమ పరిధిలోకి రాదు, ఒకవేళ అక్కడ పాలక మండలికి సంబంధించి మీరు ప్రశ్నించండి, వారు కనుక రెస్పాండ్ కాకపోతే మీరు ఎండోమెంట్ అధికారులు ఫిర్యాదు చేయండి, అప్పుడు తాము ఇన్వాల్వ్ అవుతాం
చేస్తామని కూడా పోలీసులు సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలో వారు మీడియాను ఆశ్రయించడంతో ఒక్కసారిగా దాదాపు ఓపెన్ మార్కెట్లో 1.5 కోటికి పైగా విలువ ఉన్నటువంటి ఈ కిరీటాన్ని ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఎలా తాకట్టు పెట్టారు, నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే తాకట్టు పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇక్కడ పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకొని రెజల్యూషన్ పాస్ చేసి కళ్యాణ మండపాన్ని నిర్మించడం కోసం దాదాపు 35 లక్షల రూపాయలకు తాకట్టు పెట్టడాన్ని ఇటు భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భక్తులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వామివారికి సంబంధించి భక్తితోటి ఎంతో కాలంగా స్వామివారికి సమర్పించాలని భావించి కిరీటాన్ని తయారు చేసి ఇచ్చినటువంటి క్రమంలో ఇటు పాలక మండలి ఏకపక్ష నిర్ణయం తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు ఎలా తాకట్టు పెడతారని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం లలిత ఈరోజు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు. ఆవిడ వెళ్ళినటువంటి క్రమంలో ఎవరూ అందుబాటులోకి రాలేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వాన్ని నివేదిస్తామని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా వేచి చూశారు. ఒకవేళ పాలక మండలి సభ్యులు ఇప్పటివరకు కూడా అందుబాటులో రాకపోవడం, మరోవైపు ఈ విగ్రహాన్ని తాకట్టు పెట్టినటువంటి ఎవరైతే ఒక మార్వాడి ఉన్నారో, ఫైనాన్షియల్గా ఉన్నారైనా ఆయన ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. తనకు సంబంధించినటువంటి డబ్బులు ఇస్తే తీసుకొని వచ్చి అప్పటికప్పుడు విగ్రహాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆయన కోసం కూడా ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. అధికారికంగా ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి కంప్లైంట్ కూడా నమోదు చేయలేదు. ప్రస్తుతం దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. కాబట్టి దేవాదాయ శాఖ పరిధిలోకి ఈ ట్రస్ట్కి సంబంధించి ఎంతవరకు వస్తుంది, ఈ వ్యవహారంలో దేవాదాయ శాఖ ఎంతవరకు ఇన్వాల్వ్ కావచ్చు, భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కావటం, దేవదేవుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని తాకట్టు ఇవ్వడం పైన ఇటు దేవాదాయ శాఖ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. సో ప్రస్తుతం ఈ వ్యవహారం పైన సీరియస్గా అయితే దర్యాప్తు చేస్తున్నారు. రేపు మరోసారి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కూడా ఆలయానికి వెళ్ళబోతున్నారు, విచారించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్.